ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో లేదా, కూతవేటు దూరంలో. ఇవాళ మనం వేసుకునే రోడ్డు ఇవాళ ఈ ఫ్యూచర్ సిటీకే కాదు, ఫ్యూచర్ సిటీ నుంచి శ్రీశైలం వరకు ఇవాళ 100 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. ఇవాళ ఫ్యూచర్ సిటీని బెంగళూరుకి అనుసంధానం చేసుకుంటూ రోడ్డు వేయడమే కాదు, బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటున్నారు మేము అమరావతి కట్టుకుంటామని. ఆ అమరావతికి అనుసంధానం చేసుకుంటూ మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మనతో ఉండేది. ఈ ఫ్యూచర్ సిటీ నుంచే మన ఫ్యూచర్ సిటీ నుంచే మచిలీపట్నం పోర్ట్ వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్డును వేసి భవిష్యత్తులో ప్రపంచాన్ని దిగుమతి చెయ్యాలన్నా, మన పరిశ్రమలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నా మచిలీపట్నం పోర్ట్కి ఈరోజు కనెక్టివిటీ ఫైనల్ అయింది. ఇదే కాదు, ఈరోజు చెన్నైకి బుల్లెట్ ట్రైన్, ఈ ఫ్యూచర్ సిటీ ఈ శంషాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ చెన్నైకి వేసేది వయా అమరావతి ఈరోజు బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అంటే రేపు పొద్దుగాల మీ ఊరు నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది, అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది, అక్కడ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఉంటుంది. ఈరోజు ఇవన్నీ కూడా మనం ప్రణాళికబద్ధంగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రపంచంలో 500 ఫార్చ్యూన్ కంపెనీస్ అని ఉంటాయి. అంటే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన అత్యధిక వ్యాపారాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కంపెనీలను ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటారు. ఇప్పటి వరకు మన నగరంలో 85 మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో. రాబోయే 10 ఏళ్ల నా లక్ష్యం ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి. ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చ్యూన్ 500 కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది.